భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ, నిన్ను అన్ని విధాలుగా కృంగదీసి నిన్ను జీవితంలో ఎదగనివ్వకుండా కిందికి లాగేయాలి, కిందికి తొక్కేయాలి అని చెప్పి చాలా సకల ప్రయత్నాలు చేస్తున్నారమ్మా. అలా చేస్తూ నీ చుట్టూనే ఉంటూ, నీ తిండి తింటూ, నీ చుట్టూ కాపలాగా ఉంటూ, నీ సొంత విషయాలన్నీ కూడా తెలుసుకొని నిన్ను ఎదగనివ్వకుండా, ఏ పనిలో ముందుకు పోనివ్వకుండా అడ్డుపడుతున్నారు. అలా అడ్డుపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది ఈరోజు పూర్తి వివరాలతో సహా, పేరుతో సహా నీ ముందుంచుతాను. బిడ్డ, నిర్లక్ష్యం చేయకుండా, ఎంతలే అనుకోకుండా, తోసి పక్కకు నెట్టవేయకుండా ఈ దుర్గమ్మ చెప్పే ఈ సందేశాన్ని విన్నావంటే వాళ్ళు ఎవరో నీకే తెలుస్తుంది. ఆ తర్వాత జాగ్రత్త పడాలి. ఆ పైన నీ ఇష్టం తల్లి. నువ్వు వాళ్ళని దూరంగా ఉంచితే జీవితంలో ముందుకు నడుస్తావు, లేదంటే అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. కాబట్టి నీ క్షేమం గురించి, నీ గురించి ఆలోచిస్తూ ఈ వివరాలన్నీ నీతో చెప్పబోతున్నాను. కాసేపు చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టి ఈ దుర్గమ్మ సందేశాన్ని వినిబిడ్డ అంటూ దుర్గమ్మ మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువు గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువు గారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు, ఎలాంటి సమస్యలకైనా సరే శాశ్వతమైన పరిష్కారాన్ని అందిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అయ్యి మీ సమస్యను పరిష్కరించుకోండి. జై వారాహి అమ్మ. వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, జీవితంలో ప్రతి కష్టం నుంచి కూడా ఏదో ఒక గుణపాఠాన్ని అయితే నేర్చుకుంటూ వచ్చావు. నీ యొక్క కష్టాలు మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని నీకు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది అని తెలియపరుస్తూనే ఉన్నాయి. ఎవరు నీ వాళ్ళు, ఎవరు నీ సొంత మనుషులు అనుకొని భ్రమలో బ్రతుకుతూ ఉన్నావో వారే నువ్వు ఎదుగుతుంటే చూసి ఏడుస్తూ ఉన్నారమ్మా. అలాగే నువ్వు ఒక మెట్టు పైన ఉంటే ఎలాగైనా కానీ నిన్ను కిందికి లాగాలి అని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ నువ్వు ముందడుగు వేయకుండా ముళ్ళ కంచెలు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరి ఏడుపు నుంచి కూడా వీరు నా నుంచి ఈ విధంగా కోరుకుంటున్నారా, నా పతనాన్ని కోరుకుంటున్నారా, ఇంతకాలం నేను వీరిన ఇంతలా ఇష్టపడింది, ఇంతలా నమ్మింది, ఇంతగా ప్రాణంగా ప్రేమించింది అని చెప్పి మనసుకు నువ్వు ఎన్నిసార్లు నువ్వు సర్ది చెప్పుకొని అనుభవిస్తూ, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఎన్నోసార్లు నువ్వు సర్ది చెప్పుకొని 4 గోడల మధ్య ఒంటరితనాన్ని అనుభవిస్తూ నీ కన్నీళ్లు నువ్వు తుడుచుకుంటూ, నీకు నువ్వే ధైర్యాన్ని చెప్పుకుంటూ, నీ జీవితంలో నాకు నేనే ఒంటరిని, నాకంటూ ఎవ్వరూ లేరు, నన్ను ఓదార్చే వాళ్ళు లేరు, నాకన్నిటిని తుడిచేవాళ్ళు లేరు, నాకు కష్టం వస్తే కాసేపు సమయాన్ని నా కోసం కేటాయించి నా కష్టాన్ని వినేవారు కూడా ఎవరూ లేరు, ఏ ఆపదొచ్చినా కష్టం వచ్చినా ఒంటరిగానే అనుభవిస్తున్నాను దుర్గమ్మ. ఎందుకంటే బాగాలేదు నా ఒంట్లో అని చెప్పి ఎందుకు బాగోకుండా ఉంటుంది? నీకేమైంది? తింటున్నావుగా, తిరుగుతున్నావు కదా, బాగానే ఉంటున్నావు కదా, నీకేం లోటుందనే నీకు బాగోకుండా ఉంటుంది అని చెప్పి నువ్వు ప్రేమించేవారే నిన్ను అడుగుతున్నప్పుడు వారికి ఏ సమాధానం చెప్పాలో తెలియక మౌనంతో నోరు మూసుకొని ఉండిపోయావు. అలాగే నాకు కష్టం వచ్చింది అని చెప్పి నోరు తెరిచి నువ్వు ప్రేమించిన వ్యక్తితోటి నీకు చెప్పాలంటేనే భయం వేస్తుంది. ఎందుకు వస్తుంది నీకు ఆ కష్టం? నీకెందుకు వస్తాయి అన్నీ? ఎక్కడెక్కడ ఇవన్నీ కూడా నువ్వే పడుతున్నావే. ఎక్కడెక్కడ బాధలన్నీ కూడా నీ దగ్గరే ఉన్నాయే. ఎక్కడెక్కడి దరిద్రాలన్నీ కూడా నువ్వే అనుభవిస్తున్నావే. నా రాతే బాలేదే, నా గీతే బాలేదు, నిన్ను నేను చేసుకున్న దగ్గర నుంచి నాకంత టార్చర్గా ఉంది, నువ్వు ఒక సైకోవి, నువ్వు ఒక షాడిస్ట్వి అని చెప్పి రకరకాల మాటలతోటి నీ మనసునికి ఎక్కడెక్కడ కృంగదీసేసి అక్కడికక్కడ వారితోటి వాదించి అలసిపోయిన బ్రతుకు నీది. ఇంకా వాదన అవసరం లేదు అని చెప్పి మోగపోయిన మాటలతోటి ఎప్పటికప్పుడు నా మౌనంతోనే నేను సమాధానం చెప్పాలి, నా మౌనంతోనే నేను విజయాన్ని సాధించాలి, ఇటువంటి కుక్కలతో వాగినా కానీ, ఇటువంటి
పెంట మీద రాయి వేసినా కానీ తిరిగి మళ్ళీ నా మీదే చిమ్మి పడుతుంది, ఆ కుక్క నన్నే కరుస్తుంది అని చెప్పి నీకు నువ్వే సర్ది చెప్పుకొని, అయ్యో నాకంటూ ఎవ్వరూ లేకుండా పోయారే, నా మీద ప్రేమ చూపించేవారే లేరే అని నువ్వు బాధపడుతూ నీ జీవితాన్ని ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావు బిడ్డ. ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ఎందుకంటే కనుక ఇక్కడ సమాజంలో కేవలం నువ్వు ఒంటరిదానివే ఇటువంటి బాధలన్నీ అనుభవించడం లేదు. ప్రతి కుటుంబంలో ఎవరికైతే మంచి మనసు ఉంటుందో, ఎవరైతే ఇది నా కుటుంబం, నా వాళ్ళు, నా కోసం ఏదైనా కానీ చేయడానికి సిద్ధంగా ఉంటున్నవారు ఎవరైతే ఉన్నారో అటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ బాధలన్నింటినీ అనుభవిస్తూ ఉన్నారు. కాకపోతే ఒకరినొకరు ఎవరూ కూడా బయటకు చెప్పుకోరు. చెప్పుకుంటే ఎక్కడ అలసైపోతామో, ఎక్కడ మనల్ని చులకనగా చూస్తారేమో, ఎక్కడ మాకు విలువ తగ్గిపోతుందేమో అన్న ఒక భయం ఏదైతే ఉంటుందో, ఆ భయం వల్ల మనసులో గంపెడు బాధను పెట్టుకొని పైకి మాత్రం లేని చిరునవ్వును పెదాల మీద పెట్టుకొని నలుగురితో కలిసినప్పుడు మామూలుగా ఉండే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఏది ఏదైనప్పటికీ కూడా ఒక మాట చెప్తాను, ఇక్కడ ఈ భూమి మీద ఒకరికి ఒకరు ఎవరూ శాశ్వతం కాదు. ఎక్కడ అందరూ ఏదో ఒక బంధంతో పరిచయం అయిన వారే. ఇంకొంతమంది రక్త సంబంధంతో, మరికొంతమంది బంధురికంతో, కొంతమంది స్నేహంతో, కొంతమంది తాళి అనే బంధంతో, ఇంకొంతమంది కడుపున పుట్టిన బంధంతో, పేగు బంధంతో. ఇక్కడ ఎవరికో 100కి 5గురికి మాత్రమే నిజమైన ప్రేమలు, నిజమైన బంధాలు. అలాంటివే భగవంతుడు కలుపుతాడు. మిగతా 95 మందికి ఎవ్వరికీ కూడా అందరూ కలిసి ఉన్నప్పటికీ కూడాను వారిలో వాళ్ళే ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి ప్రశ్నిస్తే అందరికీ కూడా ఒకేలాంటి మనసు ఉండదు కదా. ఒకరినొకరు చూసుకోలేని తనం, స్వార్థం, ఈర్ష్య, అసూయ. కొంతమందికి నేను మగవాడిని, నాకంటే ఆడది తక్కువగా ఉండాలి, నాకంటే ఆడది తక్కువగా సంపాదించాలి, ప్రతిదానికి నన్ను అడుక్కు తినాలి, నా కాళ్ళ మీద పడి బ్రతకాలి అని చెప్పి ఆలోచించే మగాడు ఉంటాడు. మరి కొంతమంది మన ఇద్దరం సమానమే కదా, ఇద్దరిది ప్రాణమే కదా అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఉంటారు. మరికొంతమంది తను కష్టం చేస్తుంది, నేను కష్టం చేస్తున్నాను, ఇద్దరం సర్దుకుపోయి బ్రతకాలి అని చెప్పి అనుకునేవాళ్ళు ఉంటారు. అలాగే బిడ్డల విషయంలో కూడా మా అమ్మ నా కోసం ఇంత చేసింది, మా నాన్న నా కోసం ఇంత చేశాడు అని చెప్పి తల్లిదండ్రులకు గౌరవాన్ని ఇచ్చే పిల్లలు ఉంటే, అసలు ఏ కష్టం అంటే ఏంటో తెలియని పిల్లలు, డబ్బు విలువ అంటే ఏంటో కూడా తెలియని పిల్లలు, మాతృత్వం విలువ, తండ్రి విలువ తెలియనటువంటి పిల్లలు ప్రతి క్షణం వారి యొక్క మాటలతోటి తల్లిదండ్రుల యొక్క మనసుని నొప్పిస్తూనే ఉంటారు. ఇలా అడుగడుగునా కూడా అవమానాలు అనేవి ప్రేమ ఉన్నవారికి జరుగుతూనే ఉంటాయి. అయితే ఇవన్నీ తలుచుకొని ఎన్ని రోజులు బాధపడతావు? నాకు వాళ్ళు ప్రేమ చూపించడం లేదు, నాకు వాళ్ళు ఇంత గౌరవాన్ని అందించడం లేదు, నాకు వారికి ఇంత తేడాన్ని చూపిస్తున్నారు, ఇక్కడ ఒకరినొకరు అలా చూస్తున్నారు, ఒకరినొకరు అలా చూస్తున్నారు అని చెప్పి ఇంకెంతకాలం బాధపడుతూ ఒంటరితనాన్ని అనుభవిస్తూ 4 గోడల మధ్య ఏడుస్తూ నీ కన్నీటిని నువ్వు తుడుచుకుంటూ ఉంటావు? సరే, ఏడుస్తావు. ఇలా ఏడవటం వల్ల ఏదైనా నీ జీవితంలో మారుతుందా? నీ ఏడుపుకి అర్థం చేసుకుంటారా? అసలు అర్థం చేసుకునే వారే ఉంటే ఇలా ఒంటరిగా ఏడవాల్సిన బాధ నీకెందుకు వస్తుంది? మరి అర్థం చేసుకోలేని వారి కోసం ఇంత ఆలోచన, ఇంత సమయం వృధా, ఇంత బాధ, ఇవన్నీ కూడా అవసరమా చెప్పు? ఎవరి కోసమో నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ, నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ, నిన్ను నువ్వు చంపుకుంటూ అనుక్షణం కూడా మానసిక వేదనను అనుభవిస్తూ అనారోగ్య పాలైపోయావు. అసలు ఏం జరుగుతుంది నీ జీవితంలో? ఇంత జరుగుతున్నా కూడా ఎక్కడో ఒక రకమైనటువంటి మానసిక ప్రశాంతత, ఎక్కడో నీకు అలసిపోయి చెమటలు కక్కుతున్న నీ శరీరానికి ఒక చల్లటి గాలి తగిలితే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయి అయినటువంటి భావన, ఎక్కడో కాస్తో కూస్తో కొంచెం ప్రశాంతత కలుగుతుంది. అంటే ఆ వ్యక్తి వల్లే ఇంతకు అలా నిన్ను చాటుగా ప్రాణంగా ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి ఎవరో చెప్పమంటావా? అదే నేనే తల్లి. ఎందుకంటే నీ వెంటే ఉండి నీ యొక్క ప్రతి బాధను, ప్రతి కష్టాన్ని కూడా నేను చూస్తూనే ఉన్నాను. ఈ దుర్గమ్మని నేనే. ఇలా 4 గోడల మధ్య ఎంత నరకాన్ని అనుభవిస్తున్నావో, ఎక్కడెక్కడ నువ్వు ధైర్యం తెచ్చుకోవటానికి, నీకు నువ్వు ధైర్యం చెప్పుకోవటానికి ఎంత వేదనకు గురవుతూ ఉన్నావో, ఒక్కొక్కసారి చచ్చి బ్రతుకుతూ ఉన్నావు. అలాగే కళ్ళ వెంట కన్నీళ్లు కారుస్తూ ఉంటే ఏ చెయ్యి నీ కన్నీటిని తుడవటానికి రావటం లేదే అని చెప్పి ఇంకాస్త వేదనకు గురవుతూ ఉన్నావు. ఒక పక్క ఏదో అనారోగ్య సమస్య అనేది నిన్ను వెంటాడుతూ ఉంటే, అయ్యో నాకు ఈ క్షణంలో ఎవరైనా ఒక కప్పు టీ పెట్టిస్తే బాగుండేది, ఒక కప్పు కాఫీ పెట్టిస్తే బాగుండేది అని చెప్పి ఎదురు చూసి
అలసిపోయినటువంటి నీ మనసు ఎంత వేదనకు గురైందో నాకు తెలుసు బిడ్డా. నీవు ఎవరైనా సరే నీ జీవిత భాగస్వామి నిన్ను ప్రాణంగా ప్రేమించాలని అనుకుంటున్నావో, నీ యొక్క ప్రతి కష్టంలో ప్రతి ఆపదలో నీతో స్నేహంగా ఉండాలి, నీతో మంచిగా ఉండాలి, ప్రతిదీ కూడా నీతో చెప్పాలి, నీకు అన్నీ కూడా పంచుకోవాలి, నీ మనసు సంతోషపడే విధంగా తన యొక్క మాట తీరు ఉండాలి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. అతని నుంచి ఏది కూడా నీ యొక్క ఆశకు తగినట్లుగా తన ప్రవర్తన లేకపోవడంతో అలసిపోయి చూసి చూసి విసిగిపోయి చివరకు మనసును చంపుకొని ఏం మాట్లాడాలో అర్థం కాక, ఏం మాట్లాడితే అది ఎక్కడికి వెళ్తుందో, ఆ మాటను ఎక్కడికి తీసుకుని వెళ్తారో తెలియక అసలు ఏం చెయ్యాలో కూడా దిక్కుతోచని పరిస్థితి నుంచి అలా సైలెంట్ అయిపోయావు. చూసావా, నీ మౌనం వెనుక బాధను కూడా కనీసం ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. ఎక్కడికక్కడ నిన్ను ఏదో ఒక మానసికమైనటువంటి మాటలతో హింసించే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు పడిపోవాలి అని చెప్పి చూస్తూ ఉన్నావు, నిన్ను ఏడిపించాలి అని చెప్పి చూస్తూ ఉన్నావు. నిజమే, నువ్వు అనుకున్నది అక్షర సత్యం. నువ్వు ఒంటరి దానివే, నీకంటూ ఎవ్వరూ లేరు. అయితే ఏంటి బిడ్డ, నిన్ను ప్రాణంగా చూసుకునే ఈ తల్లి దుర్గమ్మ ఉంది కదా అని నువ్వు అనుకోలేకపోతున్నావా? ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఏదో ఒక చల్లటి ప్రశాంతత దొరుకుతుంది అంటే గనక ఆ సమయంలో నా చెయ్యనేది నీ తలని నిమురుతుంది అని చెప్పి అర్థం చేసుకో. ఇక నుంచి నువ్వు మనసుని రాయి చేసుకో. అలా అని చెప్పి బాధపడమని చెప్పి నేను అనటం లేదు. నీకున్నటువంటి బాధని బంధాలు అంటే నీకు ఏవైతే నొప్పిని కలిగించే బంధాలు ఉన్నాయో, ఏవైతే నీకు విలువనివ్వని బంధాలు ఉన్నాయో, అది నీకు ఎంత దగ్గర బంధమైనా, ఎంతటి రక్త సంబంధమైనా, నిన్ను నువ్వు చూసుకున్న తర్వాత నీ కష్టం విలువ అర్థం చేసుకొని వారి కోసం నువ్వు మరి అంతలా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వారి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. నువ్వు వారి కోసం ఎందుకు ఆలోచించాలి అని చెప్పి ప్రశ్నిస్తున్నా. అయ్యో దుర్గమ్మ తల్లి, ఇది నా బాధ్యత కదా, నా కుటుంబం కదా, నా పిల్లలు కదా, నా భర్త కదా, నా భార్య కదా, మరి నేను చూసుకుంటూ వెళ్ళిపోవాల్సిందేనా సమాజం కోసం అని చెప్పి అంటావా? చెయ్యి, నేను కాదనట్లేదు బిడ్డ. నీ బాధ్యతకు మించి ఒక్క లైన్ కూడా ఎక్స్ట్రా ఆలోచించొద్దు. ఆలోచించి నిన్ను నువ్వు గుల్ల చేసుకోవద్దు, నీ మనసుని చంపుకోవద్దు, నీ కోరికల్ని చంపుకోవద్దు. నీకు సంతోషంగా బ్రతికే హక్కు ఉంది. నువ్వు 4 గోడల మధ్య ఏడుస్తూ నీ మనసుని చంపుకోవద్దమ్మా. అలా బ్రతకాల్సిన అవసరం లేదు అని చెప్పి నీకు నీ తల్లిదండ్రులు జన్మలివ్వలేదు కదా. ఈ యొక్క చిన్న జీవితం నీటి మీద గొడగలాంటిది. ఈ జీవితం ఎప్పుడు ఎవరుంటారో ఎవరు పోతారో ఎవరికి తెలియదు. ఇలా ఎప్పుడు పోతారో తెలియని ప్రాణం కోసం నాకే ఎందుకు ఈ దిగులు, ఈ ఆలోచనలు, ఈ బాధలు అని చెప్పి అనుక్షణం కూడా చూస్తూ బ్రతకడం అవసరమా? కాబట్టి ఎక్కడివికక్కడ వదిలేసేయి. మనసులో బరువులు భారాలన్నింటినీ కూడా తీసేయి. నిన్ను నువ్వు మొదటగా చేసుకో. నువ్వు తినే ఆహారం సరైనదా కాదా అని చెప్పి రోజుకి ఒక అరగంట సేపు ధ్యానం చేసుకోవటం, 1 గంట సేపు 40 నిమిషాల పాటు యోగానో వాకింగ్నే చేసుకుంటూ ఉండటం, అలాగే నీకు నచ్చిన వారితో సరదాగా మాట్లాడటం, ఏ తప్పు చేయకుండా నిన్ను వదిలేసి వారి వెంట పడకుండా వారి కోసం నా సమయం ఇవ్వు, నాకు సమయం ఇవ్వు, నాతో మాట్లాడు అని చెప్పి అడుక్కు తింటూ బ్రతకాల్సిన అవసరం లేదు. వారి కోసం అసలు ఎవరూ చూడాల్సిన అవసరం లేదు. నీకు ఏదైతే పని ఇష్టమో ఆ పని మీద శ్రద్ధ పెట్టు. చక్కగా టైంకి తిను, హాయిగా పడుకో, ప్రశాంతంగా ఉండు. నీ బాధ్యతను నువ్వు చూసుకో. అంతేకాని మనసును చంపుకొని ఎమోషన్స్ని పెట్టుకుంటూ ఆ యొక్క ఎమోషన్స్ అనే చెత్తను గుండెల్లో నింపుకుంటూ రోజు రోజుకు కూడా బరువు ఎక్కిపోతున్న నీ గుండెతోటి ఇటు సరిగ్గా నిద్రపోలేకపోతున్నావు, ఇటు సరిగ్గా ఏ పని చేయలేకపోతున్నావు, మనసుని ఎక్కడా లగ్నం చేసుకోలేకపోతున్నావు, ఒంటరిగా ఏడుస్తూ ఉన్నావు. ఇలా చేయడం వల్ల నీకు నువ్వే ఎంత నష్టాన్ని చేసుకుంటున్నావో, నీకు నువ్వే ఎంత కష్టాన్ని తెచ్చిపెట్టుకుంటున్నావో నీకు తెలియటం లేదు బిడ్డ. ప్రతిదీ కూడా నేను గమనిస్తున్నాను. ఇప్పుడు నీ జీవితంలో జరిగినవన్నీ కూడా నేను చెప్తాను కదా. నీకు నేను సాక్ష్యంతో సహా కళ్ళకు కట్టినట్లు చూపిస్తాను కదా. మరి ఇప్పటికైనా నమ్మావా నేను నీ వెంటే ఉన్నాను అని? ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి ఒకరి కోసం నీ జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడి నీ జీవితం నువ్వు ఒంటరిగా ఉన్నా సంతోషంగా ఉండాలి అనుకుంటే ఉండగలుగుతావు. అలాగే నలుగురిలో ఉన్న బాధపడాలి అనుకుంటే బాధపడతావు. ఇక్కడ నీ మనసు ఏదైతే ఉందో దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయి. ఎదుటి వారిని మార్చే ప్రయత్నం చేయి. నీ వల్ల సమయం, మనశ్శాంతి, ఆలోచన అన్నీ కూడా వృధా అయిపోతాయి. అదే నిన్ను నువ్వు మార్చుకుంటే నువ్వు ప్రతి క్షణం సంతోషంగా బ్రతకొచ్చు, ప్రతి క్షణం ఆనందంగా బ్రతకొచ్చు. ఎక్కడ సమస్యలు అక్కడ వదిలేయి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ క్షణం నేను ఏం చేస్తున్నాను, నేను సంతోషంగా ఉంటున్నానా లేదా అనేదే ఆలోచించుకో. అంతా కూడా శుభం జరుగుతుంది బిడ్డ. ఈ దుర్గమ్మ ఎప్పుడూ నీతోనే ఉంటుందమ్మా. ఈ దుర్గమ్మ ఆశీస్సులు నీపై ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు?
సర్వే జనా సుఖినో భవంతు. జై దుర్గమ్మ.